హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దివ్యాస్ కిచెన్. ఈరోజు మనం పిల్లలు చాలా ఇష్టంగా తినే ఫేమస్ అయిన స్వీట్ డబుల్ కా మీఠాను ప్రిపేర్ చేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్గా వస్తుంది. వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొదటగా ఒక మిల్క్ బ్రెడ్. ఇది లేకపోతే మీరు నార్మల్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. నేను మాత్రం మిల్క్ బ్రెడ్డే తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న బ్రెడ్స్ని 10 to 15 మినిట్స్ గాలికి అలా ఆరనివ్వండి. ఇలా చేయడం వల్ల బ్రెడ్స్ సాఫ్ట్గా కాకుండా కొంచెం హార్డ్గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఫ్రై చేస్తున్నప్పుడు క్రిస్పీగా వస్తుంది. ఈలోపు మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. కిస్మిస్ ఒక 10 to 15, ఎందుకంటే మనం ఒక బ్రెడ్ ప్యాకెట్ని తీసుకున్నాము కాబట్టి. నెక్స్ట్ ఒక 15 to 20 కాజు అండ్ బాదం ఒక 15ని తీసుకొని వాటిని సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. అండ్ 1 కప్ షుగర్. మీకు స్వీట్ ఎక్కువ కావాలి అంటే ఇంకా కొంచెం 1/2 కప్ వేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక ప్యాన్ తీసుకొని ముందుగా దాంట్లో 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. దాంట్లోకి ఇంకా 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడి అయిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగానే కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో మనం తీసి పెట్టుకున్న బాదం, కాజు అండ్ కిస్మిస్ని లైట్గా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మరొక ప్యాన్లో 1/2 లీటర్ మిల్క్ తీసుకొని మరగనివ్వండి. తర్వాత దాంట్లోకి కట్ చేసుకున్న బాదం అండ్ ఒక 4 ఇలాచిని పొడి చేసుకొని పాలల్లో వేసి మరి కొంచెం పాలు చిక్కగా వచ్చే వరకు మరిగించండి. ఇలా ఇలాచి వేసుకొని మరిగించడం వల్ల దాంట్లో ఇలాచి ఫ్లేవర్ బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు షుగర్ సిరప్ని రెడీ చేద్దాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టి ఒక 1/2 కప్ వాటర్ తీసుకొని దాంట్లోకి 1 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి తీగ పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. తీగ పాకం వచ్చాక దాంట్లో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఈ షుగర్ సిరప్లో వేసి ఆ బ్రెడ్ పీసెస్ని ఆ షుగర్ సిరప్ అబ్జర్వ్ అయ్యే వరకు ఉండనివ్వాలి. తర్వాత మనము ముందుగానే ప్రిపేర్ చేసుకున్న పాల రబడీని దాంట్లో వేసి కొంచెం దగ్గరికి అయ్యాక దాంట్లోకి కాజు, కిస్మిస్ని యాడ్ చేయాలి. ఇలా 5 మినిట్స్ అయ్యాక ఇలా దగ్గరికి వచ్చి కొంచెం జ్యూసీగా ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేయాలి. కొంచెం వేడి చల్లారిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు గుమగుమలాడే డబుల్ కా మీఠా ఎంతో రుచికరమైన టేస్ట్తో మీ ముందు ఉంది. ఇలాంటి రుచికరమైన టేస్టీ ఫుడ్ కోసం దివ్య కిచెన్ని సబ్స్క్రైబ్ అవ్వండి.